ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. దుర్గమ్మను దర్శించుకున్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన దేవస్థానం అధికారులు. 63వ డివిజన్లో జగనన్నే భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. సీఎం జగన్ అమలు చేస్తున్న నవరత్న పథకాలు పేద ప్రజలకు ఎంతగానో దోహదపడుతున్నాయని వెల్లడి. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పీఏపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించిన టీడీపీ నేత బోండా ఉమా. బీఎంసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కోట్లలో ప్రజల నుంచి డబ్బులు దండుకున్నారని ఆరోపణ. సమన కాలేజ్ ఆఫ్ డిజైన్స్ అండ్ స్టడీస్ లో నూతన కోర్సులను ప్రారంభించిన పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా. విద్యార్థులు సోషల్ మీడియా, సినిమాలు పేరుతో సమయాన్ని వృధా చేసుకోకూడదని సూచించిన సిపి. ఇక డీటెయిల్స్ చూస్తే ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారిని ఎమ్మెల్యే కొడాలి నాని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ కనకదుర్గ అమ్మవారిని కొడాలి నాని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి తన మొక్కులు చెల్లించుకున్నారు. తొలుత దేవస్థాన ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో నానికి గౌరవ స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితులు వేదాశీర్వచనాలు అందచేయగా నానికి శేష వస్త్రము, అమ్మవారి చిత్రపటాన్ని అందచేశారు. సచివాలయాలతో ప్రజల వద్దకే పాలన అందిస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెల్లడించారు. 63వ డివిజన్ 274, 276, 277, 278, 279 వార్డు సచివాలయాల పరిధి రాజీవ్ నగర్ లో జరిగిన వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో కార్పొరేటర్ మోదుగల తిరుపతమ్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత రాజీవ్ నగర్ సెంటర్ లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఘన నివాళులర్పించిన అనంతరం సచివాలయ కార్యాలయంలో సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. మనం సచివాలయం వైజ్గా ఏ కార్యక్రమాలను చేశామో అక్కడ బోర్డును ఆవిష్కరించి సచివాలయంలో ఉన్నటువంటి లబ్ధిదారులతో మీటింగ్ పెట్టాలి. మనం ఈరోజు 4 సచివాలయాలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ సోదరిమణి తిరుపతమ్మ గణేష్ గారు, రవి గారు, యేసు గారు, కృష్ణ గారు, సామ్రాజ్యం గారు, నారాయణ గారు, అలాగే మన తిరుపతిరావు గారు, ఇంకా చాలామంది ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ యంత్రాంగం అంతా కూడా ఉంది. దీంతోపాటు సచివాలయానికి సంబంధించినటువంటి అడ్మిన్లు, సిబ్బంది, అలాగే వాలంటీర్లు, ఈ 4 సచివాలయాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులు అన్నమాట. ఎందుకు ఈ మీటింగ్ పెట్టాల్సి వచ్చింది అంటే కూర్చో అక్కడ. ఎందుకు ఈ మీటింగ్ పెట్టాల్సి వచ్చింది అంటే ఈ ప్రభుత్వము చేసినటువంటి పనులు ప్రజలకి అలాగే లబ్ధిదారులకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫలానా పని చేశాము, ప్రజలు మమ్మల్ని గెలిపించినందుకు, ప్రజలు మమ్మల్ని ఆదరించినందుకు, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించినందుకు, మేము అధికారంలో ఉన్నప్పుడు, మా చేతిలో అధికారం ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి పనులు చేశాము అని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి చేసిన పనులు చెప్పడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బీఎంసీలో ఉద్యోగాలు ఇప్పిస్తాము అని చెప్పి ఎమ్మెల్యే మల్లాది విష్ణు పీఏ దుర్గావజ్జుల పవన్ కుమార్ మోసగించారని, మోసానికి పాల్పడ్డారంటూ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా విమర్శించారు.
మొగల్రాజపురంలోని ఆయన నివాసంలో బాధితులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కంచా చేను మేస్తే ఎలా ఉంటుందో ఎమ్మెల్యే మల్లాది విష్ణు నిరూపించారని దుయ్యబట్టారు. కరోనా కాలంలో మంజూరైన తాత్కాలిక పనులు తమకు ఇప్పించాలని కోరుతూ 2020 జూలై 7వ తేదీన రాజీవ్ నగర్ కు చెందిన వడ్డెరలు అజిత్ సింగ్ నగర్ లోని కార్యాలయంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు వినతి పత్రం ఇచ్చారు. ఎమ్మెల్యే పని కల్పించాలి, లేకుంటే ఖాళీ లేదని చెప్పాలి. కార్యాలయ పిఏ దుర్గావజ్జుల పవన్ కుమార్ సదరు వడ్డెరలకు ఫోన్ చేశాడు. మీరు ఎమ్మెల్యేకి ఇచ్చిన వినతి పత్రం పరిశీలించాం, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కార్యాలయానికి పిలిపించుకున్నాడని వెల్లడించారు. అక్రమాలు గత 4 సంవత్సరాలు 9 నెలలుగా ఒకవైపు ఆయన అక్రమాలు, ఒకవైపు ఆయన కార్యాలయంలో ఆయన పిఏలు, ఆయన అనుచరులు ఏ విధంగా దోచుకు తింటున్నారో అనేక రూపాల్లో మీడియాలో కథనాలు వచ్చినాయి. ఈరోజు కంచే చేనును మేస్తే ఏ విధంగా ఉంటుందో మల్లాది విష్ణు ఈరోజు నిరూపించాడు. సెంట్రల్ నియోజకవర్గంలో కంచే చేనును మేసింది. ఇక్కడ ఉన్నారు వెనకాల వడ్డెర సోదరులు సోదరీమణులు. వీళ్ళు కరోనా కాలంలో టెంపరీగా వీళ్ళకి పనులు ఇస్తే ఆ పనులు మాకు పనులు ఇప్పించండి అని చెప్పి వీళ్ళు ఎమ్మెల్యేకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఎమ్మెల్యేకి ఒక రిప్రజెంటేషను, మాకు ఇలా పనులు లేవు, మేము రాజీవ్ నగర్ వడ్డెర కాలనీలో ఉంటున్నాము, దీని మీద మాకు పనులు కల్పించే అవకాశం ఇవ్వండి. ఆ పనులు కూడా ఏంటి, రోడ్లు ఊడటం, ఏదైతే డ్వాక్రా కార్యక్రమాలు ఉన్నాయో డ్వాక్రా పనులు, ఆ పనులు కల్పించమని వీళ్ళు మున్సిపల్ ఎంప్లాయీస్గా పెట్టమని, అది టెంపరీగా అయినా ముందుగా పెట్టమని చెప్పి డ్వాక్రా గ్రూపుల ద్వారా పెట్టమని చెప్పి వీళ్ళు ఎమ్మెల్యేకి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే, ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని సమన ఫ్యాషన్ విద్యార్థులకు పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా సూచించారు. బెంజ్ సర్కిల్ వద్ద ఉన్న సమానా కాలేజ్ ఆఫ్ డిజైన్స్ స్టడీస్ నూతనంగా ప్రవేశపెడుతున్న ఎంబీఏ, బీబీఏ కోర్సులు విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా ప్రారంభించారు. సమానా కాలేజ్ ఆఫ్ డిజైన్స్ స్టడీస్ సంస్థ ఎండీ సమానా మూసావి, డైరెక్టర్ అల్తాఫ్ హుస్సేన్లతో కలిసి పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎంబీఏ, బీబీఏ కోర్సుల్లో చేరే విద్యార్థులు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. సమానా కాలేజ్ ఆఫ్ డిజైన్ స్టడీస్లో ఈ ఎంబీఏ అండ్ బీబీఏ ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఫ్యాషన్ టెక్నాలజీ స్టూడెంట్స్, అదేవిధంగా ఇంటీరియర్ డిజైనింగ్ స్టూడెంట్స్ కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా బ్రైట్గా ఉన్నారు. దే ఆర్ వెరీ ఇన్స్పైర్డ్ అండ్ ప్యాషనేట్ అబౌట్ దేర్ ప్రొఫెషన్. అండ్ ఇక్కడ టీచింగ్ కూడా చాలా బాగా చేసి ఇక్కడ వచ్చే ఫ్యాకల్టీ అంతా కూడా పిల్లలకి రేపు పొద్దున్న ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఈ ఓపెన్ జాబ్ మార్కెట్లో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి ఏ రకమైన స్కిల్ సెట్ ఉండాలో అదంతా కూడా బాగా నేర్పిస్తున్నారు. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. స్టూడెంట్స్ ముందుకెళ్ళాలంటే బేసికల్గా ముందు ఆ సోషల్ మీడియా చూడడం ఆపాలి. తర్వాత టైం వేస్ట్ చేయకూడదు. వాళ్ళకి ఏదైతే గోల్ ఉందో వాళ్ళు కరెక్ట్గా వాళ్ళంతటి వాళ్ళే నిర్ణయించుకోవాలి. పేరెంట్స్ మాట వినాలి, టీచర్స్ మాట వినాలి. రోజుకి 10 గంటల సేపు కనీసం. దీని రేషియో ఆఫ్ ప్లేస్మెంట్స్ చూసుకొని పేరెంట్స్ మా ముందు అప్లికేషన్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. మేడం మీరు బీబీఏ, ఎంబీఏ కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి. సో దీనికి డిజైన్ అంటే నాకు చేతిలో పని, ఎందుకంటే నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ని కాబట్టి. బీబీఏ, ఎంబీఏ చేయాలంటే మళ్ళీ దీనిలో ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి. బయట నుంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి పెట్టడం నాకు మొదటి నుంచి ఇష్టం లేని పని. అందుకనే నా పిల్లలిద్దరూ ఇమ్రాన్ మొహమ్మద్ అండ్ షీబా అబ్బాస్, ఇద్దరు కలిసి 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇమ్రాన్కి ఏంటంటే ఫైనాన్షియల్ క్రైసిస్ మేనేజ్మెంట్, హెచ్ఎస్బిసి హాంకాంగ్ బ్యాంక్ నుంచి మొత్తం ఫైనాన్షియల్ హ్యాండిల్ చేస్తాడు. షిబా ఏంటంటే మైక్రోసాఫ్ట్ సీనియర్ లెవెల్ ప్రాజెక్ట్ మేనేజర్, డేటా వేర్ హౌసింగ్ అంతా హ్యాండిల్ చేస్తుంది. వీళ్ళిద్దరు నా పిల్లలు. వీళ్ళని మెయిన్ స్ట్రీమ్లో పెట్టి నేను ఈ బీబీఏ, ఎంబీఏ స్టార్ట్ చేస్తే
దానికి ఒక జస్టిస్ చేస్తాను అని చెప్పి. ఇప్పుడు ఫ్యాకల్టీ అంటే జూనియర్ ఫ్యాకల్టీస్ వచ్చి క్లాసెస్ తీసుకెళ్తాం, అది కాదు మా గోల్. ఏంటంటే మన దగ్గర చదివిన వాళ్ళకి న్యాయం ఎలా చేయగలుగుతాము, ప్లేస్మెంట్స్ ఇప్పించాలి అని అంటే రన్ చేసేవాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ గల వాళ్ళు ఉండాలి. ఏ లాంగ్వేజెస్ అయితే చెప్తామా, డేటానా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, ఏంటి మేనేజ్మెంటా, క్రైసిస్ మేనేజ్మెంటా, ఫైనాన్స్ మేనేజ్మెంట్, తోచినంతలో సేవ చేయడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలంటూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెల్లడించారు. గడప గడపకు మన ప్రభుత్వం పర్యటన సమయంలో పలువురు పేదలు తమ కుటుంబ పోషణ నిమిత్తం దారి చూపాలని ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన ఆయన ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో 16 మంది వీధి వ్యాపారులకు మల్లాది వెంకట సుబ్బారావు, సుందరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తోపుడు బండ్లను కార్పొరేటర్లతో కలిసి పంపిణీ చేయడం జరిగింది. గిరిపురం సంబంధించి 24వ డివిజన్లో ఒక 16 మందికి జగనన్న కాలనీస్లో పట్టాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ అనిత గారు, అలాగే రమేష్ గారు అందరూ కూడా ఈ పట్టాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దాదాపుగా 33,000 మందికి సెంట్రల్ నియోజకవర్గంలో పట్టాలు అందరికీ కూడా ఇచ్చాము. దాదాపుగా 10,000 మంది ఇల్లు కూడా కట్టించాము. ఈ ఫిబ్రవరి నెలాఖరు నాటికి అవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అవుతాయి. టిట్కో ఇళ్ళు కూడా ఒక 2,000 ఇళ్ళు తయారైనాయి. అందులో 70% ఇళ్ళు తయారైనాయి. అవి కూడా అందరికీ కూడా ఇచ్చేయడం జరుగుతుంది. అలాగే మల్లాది వెంకట సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు 16 మందికి గడప గడపకి మన ప్రభుత్వంలో ఇంటింటికి తిరుగుతున్నటువంటి సందర్భంలో 24వ డివిజన్లోని పెండింగ్ ఉన్న 24వ డివిజన్లోని పెండింగ్ ఉన్న పట్టాలు ఎమ్మెల్యే గారి ఈరోజు 24వ డివిజన్లో పెండింగ్ ఉన్న 24వ డివిజన్లో పెండింగ్ ఉన్న పట్టాలు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మన వైఎస్ఆర్ పార్టీ మన జగనన్న పట్టాలు ఎమ్మెల్యే గారి చేతుల మీద వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు తోడుగా మన ప్రీతమ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గౌరవ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణు గారు మా డివిజన్ పరిధిలో గడప గడపకు పాదయాత్ర చేసే దానిలో భాగంగా, ఎందుకంటే చాలామంది చిరు వ్యాపారస్తులు దోచుకోవడానికే ఆడుదాం ఆంధ్ర అంటూ జగన్ కొత్త డ్రామాకు తెరతీశారని టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. మంత్రి సీదిరి అప్పలరాజు విసిరిన సవాల్కు స్పందించి అభివృద్ధి విషయంలో తాము బహిరంగ చర్చకు సిద్దమని చెప్పడంతో చర్చకు రాలేక అప్పలరాజు తోక ముడిచారన్నారు. యువగళం పాదయాత్రపై విమర్శలు చేస్తూ అప్పలరాజు బహిరంగ లేఖ రాశారని, బహిరంగ చర్చకు సిద్దమని తాము సవాల్ని స్వీకరించామన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ వద్దకు ఈ రోజు 11 గంటలకు రావాలని చెప్పామని, కానీ చర్చకు రాకుండా తోక ముడిచిన మీరు లోకేష్ గురించి మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కొల్లి రవీంద్ర గారి నాయకత్వం, వర్ధిల్లాలి కొల్లి రవీంద్ర గారి నాయకత్వం, సీఎం సిదిలి అప్పలరాజు. యుద్ధాల కారణంగా కొన్ని తరాలు నాశనం అవుతున్నాయని ప్రపంచ శాంతి దూత డాక్టర్ బాలకృష్ణ క్యూరే వెల్లడించారు. నవభారత్ నిర్మాణ సంఘం గాంధీ సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. భారతదేశం మొత్తం తిరిగి 30 ఏళ్లుగా శాంతి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్న ఎన్నో రకాల ఆయుధాలలో కీలక పాత్ర పోషిస్తున్నవి మానవ మందు పాత్రలే అన్నారు. అనంతరం నవభారత్ నిర్మాణ సంఘం అధ్యక్షులు నూరేపల్లి రవికుమార్ మాట్లాడుతూ 30 ఏళ్ల కృషి వల్ల నేడు మందు పాత్రలు లేకుండా పోయాయని వెల్లడించారు. కానీ సామూహిక బాంబులను కొన్ని దేశాలు ఇప్పటికీ వినియోగిస్తున్నాయని, వాటిని తక్షణమే నిషేధించాలన్నారు. సైన్యంలో ఉండి పనిచేసినప్పుడు క్రమశిక్షణ అలవడింది. దేశభక్తి అంటే మాకు ఒంటిలోనే ఉంది. మేము ఇంటి కోసము, ఒంటి కోసం కాదు, కంట్రీ కోసము, దేహం కోసం కాదు, దేశ భక్తి కోసము పోరాడుతున్నాను. మోడీ గారి మీద ప్రత్యేక హోదా ఇవ్వనందుకు వారణాసిలో పోటీకి వెళ్ళాము. సమాజ్వాదీ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశాము. తర్వాత పార్లమెంటు ముట్టడికి వెళ్ళాము ఢిల్లీలో. జగన్మోహన్ రెడ్డి కాదు, మేము కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కలిసిన తర్వాత 3 రోజులు అక్కడ అరెస్ట్ అయ్యి కూడా వచ్చాము. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మనను, ప్రజలను, ఓటర్లను రాజకీయ అవసరాల కోసము, వాళ్ళ పదవుల కోసము
వాళ్ళు ఎన్నికల యాచకులుగా తయారు చేస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చేప్పుడు మనము వాళ్ళు ఇచ్చే ఆ సంక్షేమ పథకాలనే వాటి మీద ఆధారపడి ఎల్లకాలము జీవితాంతము వాళ్ళే పాలన సాగించాలి. ప్రజలు ఆర్థిక పరిపుష్టి లేకుండా, కులాల రూపుమాపకుండా, ఎప్పటికీ ఆ కులాల అంతరాలు అలాగే ఉండి నష్టపోవాల నీళ్ళు మనను వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండే విధంగా ఎన్నికలప్పుడు మాత్రము సమస్యల మూలాలు పరిష్కరించకుండా వాళ్ళు తాయిలాలు అందిస్తూ మనల్ని మోసం చేస్తుంటే మనము పార్టీలుగా విడిపోయి మనం యూనిటీ లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే విధంగా ఓటు అమ్ముకునే మనము డబ్బు తీసుకునే పరిస్థితి పార్టీలే కల్పించాయి. ఎందుకంటే సమస్యల మూలాలు చెప్తున్నాను. ఇక్కడ చూడండి. ఇంద్రకీలాద్రిపై శివకామ సుందరి సమేత నటరాజస్వామి కళ్యాణాన్ని ఋత్వికులు కన్నుల పండువగా నిర్వహించారు. నటరాజ కళ్యాణోత్సవాల్లో భాగంగా శివకామ సుందరి నటరాజస్వామి వార్ల ఉత్సవ మూర్తులను పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం కళ్యాణ మూర్తులుగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ఋత్వికులు కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం లింగోద్భవ కాలంలో స్వామివారికి ఆరుద్రోత్సవం భక్తి శ్రద్ధలతో చేశారు. కొలికపూడి శ్రీనివాసరావుపై రామ్ గోపాల్ వర్మ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. నా తల నరికితే ₹1,00,00,000 ఇస్తానని అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు చెప్పిన మాటలను 24 గంటలు గడిచినా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు ఖండించలేదు. అంటే ఆయన మాటలను వారు సమర్థిస్తున్నట్లే భావించాలి అని ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. TV5 ఛానల్లో ఒక డిబేట్ లో కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ తల నరికి తెస్తే ₹1,00,00,000 ఇస్తానని ఆఫర్ ఇవ్వడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ మేరకు ఈ సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ తో కలిసి రామ్ గోపాల్ వర్మ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. నన్ను చంపిన హెడ్ కట్ చేసి తీసుకొస్తే ₹1,00,00,000 ఇస్తానని కాంట్రాక్ట్ ఇచ్చాడు. అది ఆ TV5 సాంబశివరావు నివారిస్తున్నట్టు నటిస్తానే 3 సార్లు తనతో రిపీట్ చేయించాడు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళిద్దరూ కుమ్ముక్కై ముందే ప్లాన్ చేసుకున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. మూడోది దాని తర్వాత కంటిన్యూ చేశాడు డిస్కషన్. దాన్ని బట్టి కూడా అది ప్రూవ్ అవుతుంది. ఇంకా ఛానల్లో ఇలాంటి వ్యక్తులను పెట్టి ఇలాంటి ప్రసారాలు చేయిస్తానంటే 100% ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు గారు కూడా దాంట్లో కాన్స్పిరసీలో చేయి ఉందనేది నా బిలీఫ్. దాని సందర్భంగా అది ఆ కంప్లైంట్ ఇవ్వడానికి నేను వచ్చాను ఇక్కడ డీజీపీ గారి దగ్గరికి. డీజీపీ గారి దగ్గరికి నేను దాసరి కిరణ్ కుమార్ మీ ఇద్దరం కంప్లైంట్ హ్యాండ్ ఓవర్ చేసాం. దానికి అప్రాప్రియేట్ యాక్షన్ వాళ్ళు దాంట్లో ఉన్న అన్ని పరిశీలించి వాళ్ళు తీసుకుంటారు. సో ఇది ఇక్కడ జరిగింది. బెదిరింపులు పట్టించుకుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఆల్రెడీ తను సోషల్ మీడియాలో నేను చేస్తాను అంటే నేను చెయ్యి అన్నట్టు చెప్తున్నాడు. మీకు మర్డర్ చేయటం కన్నా వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నారు మీరు. ఎందుకంటే ఇప్పుడు మీకు కిరాయి హంతకుల వీళ్ళ డబ్బులు ఇస్తే ఎవరు చేస్తారు? కిరాయి హంతకులు చేస్తారు. వాడిని చంపితే ఇంత డబ్బులు ఇస్తాను అని ఎంతమంది ఎక్కడెక్కడ ఎలా ఇన్స్పైర్ అవుతారో అని మనకు ఎట్లా తెలుస్తుంది? సో అలాంటిది మీరు టీవీలో చెప్పించడం కానీ చెప్పడానికి అవకాశం ఇవ్వటం అనేది మేజర్ క్రైమ్ అనేది మా ఉద్దేశం. అది కంప్లైంట్ దాని గురించి. అంటే ఇప్పుడు కూడా చాలా కాంట్రవర్సీలు వచ్చినాయి. ఇప్పుడు కూడా కంప్లైంట్ రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడు తొలిసారిగా కంప్లైంట్ అది ఎప్పుడు నన్ను చంపడానికి ఎవరు ఇవ్వలేదండి కాంట్రాక్టు. అది తొలిసారి ఇచ్చారు కాబట్టి నేను కూడా తొలిసారి కంప్లైంట్ ఇస్తున్నాను. ఇప్పుడు సినిమా రిలీజ్ అనేది అది ఇంకా కోర్టులో ఉంది. ఆ కోర్టులోది రేపు ఎల్లుండ తెలుస్తుంది. దాన్ని బట్టి ఉంటుంది. సబ్జుడీస్ కాబట్టి అది నేను చెప్పలేను. చంద్రబాబు లేకపోతే ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యూహం అనే సినిమాని జగన్ అనుగుణం తీసుకున్నారు కాబట్టి మీ మీద ఎలాంటి వ్యాఖ్యలు కానీ ఎవరైనా డిబేట్ జరుగుతుంది. మంత్రి జోగి రమేష్ ఇంటిని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించడం జరిగింది. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, గ్రాడ్యుటీ ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అంగన్వాడీలపై పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. మంత్రి జోగి రమేష్ బయటికి రావాలంటూ నినాదాలు చేశారు. మంత్రి జోగి రమేష్ ఇంటి ముట్టడి నేపథ్యంలో పోలీసులు మోహరించారు. అంతకుముందు రింగ్ సెంటర్ నుండి ఫెర్రీ రోడ్లోని మంత్రి ఇంటికి ర్యాలీగా చేరుకున్నారు. ఎందుకంటే జగన్ గారి గురించి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు.
ఈ రాష్ట్రంలో మొత్తం ప్రజలందరూ కూడా ఏ విధంగా మేలు చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఏ విధంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో ఏ విధంగా మంచి జరుగుతుందని మాకన్నా మీరే ఎక్కువ గ్రామాల్లో ఉంటారు కాబట్టి తెలుసు. ఎందుకంటే మేము చేసే ప్రోగ్రాంలో కూడా ప్రతి ప్రోగ్రాంలో మీరు అటెండ్ అవుతూ ఉంటారు, మీరే ముందుండి ప్రోగ్రాంలు అన్నీ చేస్తూ ఉంటారు. మీ మీద ప్రేమ అభిమానం ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి. తప్పనిసరిగా మీ తరఫున నేను మాట్లాడతా. ఎందుకంటే నిన్న కూడా ప్రకటనలో మాట్లాడే నివాళ కూడా చెప్తాను, మీకు మంచి జరగాలని. ఎందుకంటే ప్రతి చోట కూడా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఆదరించేది మీరు, జగనన్న కానీ మమ్మల్ని కానీ. ఇంతకుముందు ఉన్న రోజుల్లో మనం అంటే ఉద్యోగం రాకముందు ఉన్న పరిస్థితి, ఒకసారి మనం ఉద్యోగంలో చేరితే బాగుండు అని చెప్పేసి మనం అందరం కూడా కళ్ళగంటాం, అవునా కదా? ఒక అడుగు ముందుకేస్తాం, ఉద్యోగం వస్తుంది. అప్పుడు ఎంత మనం స్టార్టింగ్లో నాకు తెలిసి 500 నుంచి అట్లా మనకు కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అర్హతే ప్రామాణికంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని ప్రభుత్వ సలహాదారు సజ్జల వెల్లడించారు. జనవరి 1 నుండి పింఛన్ను 2750 నుంచి 3000కు పెంచి పంపిణీ చేసే కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తున్నామన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ సుమారు 66 లక్షల మందికి పింఛన్ ఇస్తున్నారన్నారు. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత ఫైనల్ ఇన్స్టాల్మెంట్ ను లబ్దిదారులకు అందించే కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, పార్టీ యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. సహజంగానే ఇప్పుడు ఇక్కడ కలిసిన వాళ్ళు చాలా మంది ఆస్పిరెంట్స్ వస్తారు, ఆశావాహులు ఉంటారు, వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఏ పార్టీలో అయినా ఉంటుంది. ఏ పార్టీకి అయితే ఎక్కువ బలం ఉందో, ఏ పార్టీలో అయితే ఎక్కువ మంది నాయకులు ఉన్నారో, డిమాండ్ ఉందో అక్కడ ఎక్కువ ఉంటుంది తాకిడి. అది రాకపోతే ఎత్తిపోయిన పార్టీ అయినట్టు. ఎవరు అడగలేదు, ఎవరిని వ్యతిరేకించలేదు, అసలు ఏమీ లైఫ్ లేదంటే అది ఎత్తిపోయిన పార్టీ ఎందుకు పనికిరాని చల్లని నాణ్యం అనుకోవాలి. ఆ పార్టీ బాగా మంచి దీని మీద ఫామ్లో ఉంది, బ్రహ్మాండమైన రూలింగ్ ఇచ్చాం, ఎన్నికల్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయబోతున్నాం. కాబట్టి నాయకులు ఉన్నారు, కాబట్టి ఆస్పిరెంట్స్ ఉన్నారు. అది చాలా సహజంగా జరిగేది. దాన్ని వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడతాం, అందరినీ చేస్తాం, ఒక తాటి మీదకి వస్తారు. అభ్యర్థులు ఎవరైతే వాళ్ళ తరఫున బ్రహ్మాండంగా పార్టీ తరఫున ప్రచారం చేస్తారు, బ్రహ్మాండమైన ఫలితాలు కూడా వస్తాయి. కాబట్టి దాని గురించి ఎవరు వరి కావాల్సిన అవసరం లేదు. ఏదో జరిగిపోతుందని దాన్ని ఇంటర్ప్రిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంద్రకీలాద్రి పాలక మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇంద్రకీలాద్రి పాలక మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. భవానీ దీక్ష విరమణకు 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ప్రతి భక్తునికి 20 గ్రాముల ఉచిత లడ్డూ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ప్రసాదంలో క్వాలిటీకి ప్రయారిటీ ఇస్తున్నామన్నారు. ఎంతమంది వచ్చినా వారికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శబరిమలలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అన్ని కౌంటర్స్లో టికెట్స్ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. స్నానానికి 800 షవర్స్ ఏర్పాటు చేశామన్నారు. ఉచిత ప్రసాదాల పంపిణీ ఉంటుందన్నారు. 15,60,000 లడ్డూలు గత ఏడాది చేస్తే ఈ ఏడాది 20 లక్షల లడ్డూ ప్రసాదాలు చేస్తున్నామన్నారు. భవానీ భక్తులు అందరూ కూడా వస్తున్నటువంటి తరుణంలో భవానీ దీక్ష పరులు 3వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా 5 రోజులు భవానీ మాలా విరమణ కార్యక్రమాలు మొదలవుతున్నాయి. అదేవిధంగా విఐపీస్ వచ్చినా కానీ వారికి ప్రత్యేకంగా ఒక మార్గాన్ని అటువైపు ఘాట్ రోడ్ నుంచి తీసుకొని విఐపీస్ కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా కూడా చూస్తాము. అదేవిధంగా ఫ్లోటింగ్ రావడం జరిగింది. ఈ 5 రోజులు అయిన తర్వాత అందరం కూడా ప్రశాంతంగా అమ్మని దర్శించుకోవచ్చు అని చెప్పిన ఆలోచన అందరికి కూడా ఉండి 5 డేస్ ఆ భవానీ భక్తులకి వదిలేస్తే బాగుంటుందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే భవానీలందరూ కూడా వచ్చేటువంటి భవానీలు ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా రానున్న రోజుల్లో ఇది కొంచెం భవానీలు అందరూ కూడా అంతరాలయం వెళ్ళాలనే కోరుకుంటారు కదా స్వామి. అందుకని ఒక భవానీని పంపించి ఇంకో భవానీని మనం అంతరాలయానికి పంపించకపోతే మళ్ళీ ఈ భవానీ బాధపడతాడు. కాబట్టి అంతరాలయం అన్నీ కూడా క్లోజ్ చేసి ఇంతకుముందు మనం ఎలాగైతే అమ్మవారి బంగారు వాకిలి ఎలాగైతే తీసుకున్నామో బంగారు వాకిలి నుంచి దర్శనం చేసుకొని ఏ లైన్లో వెళ్ళాల్సిన వాళ్ళు ఆ లైన్లో వెళ్ళిపోతూ ఉంటారండి. నార్త్ సప్లై చేయడానికి వాటర్ ప్యాకెట్స్, అదేవిధంగా ఇంకా ఏమన్నా ప్రసాదాలు లాంటివి అనేపాటికి ఎలాగో మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాము. భవానీ భక్తులకి పోటీ పడి మరి కూడా అందరూ
ప్రసాదాలు పెడుతూ ఉంటారు. ఆ క్రమంలో వాళ్ళందరూ పెట్టుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్నాం కాబట్టి టెంపుల్ పరంగా మనం పెట్టాక ఇక్కడ పైన కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న కూడా మీరు చూశారు, ఓమ్నీ వెహికల్స్ మేము పెట్టినటువంటి 2 ఓమ్నీ వెహికల్స్ కూడా ఆల్రెడీ డోనర్ కూడా వచ్చి నిన్న. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దుర్గమ్మను దర్శించుకున్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన దేవస్థానం అధికారులు. 63వ డివిజన్లో జగనన్నే భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. సీఎం జగన్ అమలు చేస్తున్న నవరత్న పథకాలు పేద ప్రజలకు ఎంతగానో దోహదపడుతున్నాయని వెల్లడి. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పీఏపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించిన టీడీపీ నేత బోండా ఉమా. బీఎంసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కోట్లలో ప్రజల నుంచి డబ్బులు దండుకున్నారని ఆరోపణ. సమనా కాలేజ్ ఆఫ్ డిజైన్స్ అండ్ స్టడీస్ లో నూతన కోర్సులను ప్రారంభించిన పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా. విద్యార్థులు సోషల్ మీడియా, సినిమాలు పేరుతో సమయాన్ని వృధా చేసుకోకూడదని సూచించిన సిపి. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.